ఇది సిద్ ఫార్మ్స్ నుంచి తీసుకున్న పాల ప్యాకెట్స్. ఇది 5 రోజుల నుంచి తీసిన మీగడ. ఈ పాల మీగడ మందంగా వస్తుంది, వెన్న కూడా వస్తుంది. ఇది 5 రోజులది కాబట్టి ఈ గిన్నెలో వచ్చింది ఇది మొత్తం. దీన్ని ఒకసారి మిక్స్ చేసి దాన్ని కాస్తే ఎంత నెయ్యి వస్తుందో చూద్దాము. నెయ్యి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే. ఇలా వచ్చిందనమాట వెన్న. దీన్ని తీసి మనం కరిగించుకుందాం. ఫైనల్గా ఈ టైప్లో ఉంది. ఇంకా దీన్ని మనం స్టైన్ చేసుకోవచ్చు. ఇది బాగా మంచి వాసన రావాలి, కమ్మగా ఉండాలి అంటే 2-3 మెంతి గింజలు వేసుకోవచ్చు ఈ క్వాంటిటీ ఉంటే. లేదంటే ఒక తమలపాకు మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. ఇంత వచ్చింది మనకు నెయ్యి. వారం రోజులు వస్తుందన్నమాట. అయినా నెయ్యి చేసుకుంటే లాస్ట్న ఈ కరుగు వస్తుందన్నమాట. నెయ్యి కరిగిన తర్వాత మీగడ పలుకులు ఉంటాయి కదా, తరక, ఆ మీగడ తరకలు ఇలా తయారవుతుంది. దీన్ని పడేయొద్దు, కానీ కొంచెం బెల్లం వేసి ఇది ఒక చాక్లెట్ లాగా తయారవుతుంది. దీన్ని పిల్లలైనా తినొచ్చు, పెద్దలైనా తినొచ్చు. దీంట్లో సీక్రెట్ ఏంటంటే పొట్ట పెరగదు. ఇది ఇంకా నెయ్యిలో వచ్చిన ఈ కరుగు ఖచ్చితంగా పడేయకుండా తినండి.